హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. రాగి పిండితో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 నిమిషాలలో ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. దీనిలోనే జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచు దాకా అల్లం పైన తొక్క తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక ఎమ్మ కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారుతున్నాయి అనుకున్నప్పుడు మునగాకు వేసుకోండి. మునగాకు నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకోండి. మునగాకు హెల్త్కి చాలా మంచిదండి. వారానికి ఒకసారి అయినా తినడానికి ట్రై చేయండి. మునగాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలోకి రాగి పిండి 1 కప్పు దాకా వేసుకోండి. రాగి పిండి వేసుకొని మనం ఫ్రై చేసుకున్న మునగాకు మిక్చర్ వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. చేతితో బాగా స్క్వీజ్ చేస్తూ అంటే పిసుకుతూ బాగా కలుపుకోవాలి. ఇలాగ చేతితో బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు నీళ్ళు మనం 1 కప్పు రాగి పిండి వేసాం కదా, 1/2 కప్పు నుంచి 1/2 కప్పు దాకా నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలపండి. చపాతీ పిండి లాగా ఏమీ అవసరం లేదు. కొంచెం సాఫ్ట్గానే ఉండిద్ది ఈ పిండి కలుపుకున్న తర్వాత ఇలాగా బతాయి సైజ్ అంతా రాగి ముద్దను తీసుకోండి. ఈ రాగి పిండిని తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలాగ చేయండి. లేకపోతే వెట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు, తడి క్లాత్. ఇలాగా ఆయిల్ అనేది అప్లై చేసేసిన తర్వాత మనం తీసుకున్న రాగి పిండిని తీసుకొని ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చేతితో. మరీ పలచగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్తో ఉండేటట్టు చూసుకోండి. ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అనేది బాగా హీట్ అవ్వనివ్వండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఈ రాగి దీన్ని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ లేకపోతే నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు నిదానంగా కాల్చుకోండి. రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా కాల్చుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకోవాలి. ఒకటి కాల్చుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొకటి కూడా రెడీ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా కాల్చుకుంటే మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుంది. రాగి అలాగే మునగాకు వేస్తాం కదా, మునగాకు కూడా చాలా హెల్తీ అండి. వారానికి ఒకసారి అయినా తినాల్సిన బ్రేక్ఫాస్ట్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.